లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఇవ్వాలే మాస్టరు. ఇవాళ ఇంకా ఓట్ వేయని వాళ్ళు, వాళ్ళ కోటా కంప్లీట్ చేయని వాళ్ళు అర్జెంటుగా వేసేయండి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమినేషన్ ఈ వారం అయితే జరగబోతుంది. ఇన్ని రోజుల నుంచి ఆ స్టువర్ట్పురం బ్యాచ్ నుంచి ఎవరన్నా వెళ్తారా అని చూస్తున్న ఆడియన్స్కి ఈ వారం అయితే ఆ కోరిక తీరేలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే మొత్తం నామినేషన్స్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళలోంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి నో ఎలిమినేషన్కి ఛాన్సే లేదు. కాబట్టి ఇంకా చెప్పాలంటే నో ఎలిమినేషన్కి ఛాన్స్ లేదు, అండ్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అనేది లేదు కాబట్టి. సో డబుల్ ఎలిమినేషన్ అయితే ఇంకా ఆడియన్స్కి ఆల్రెడీ యూనో ఫుల్ కడుపు నిండేటోడికి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా బిర్యానీ పెట్టినట్టు అనమాట. సో అది బీభత్సంగా మామూలు ఆనందం అవ్వదు అది. బట్ చూద్దాం, డబుల్ ఎలిమినేషన్ చేయకుండా కూడా అట్లీస్ట్ సింగిల్ ఎలిమినేషన్ అయినా కూడా డౌట్ లేకుండా వీళ్ళలోంచి ఒకరు వెళ్ళిపోయే అవకాశం క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. యష్మి అండ్ పృథ్వీ ముఖ్యంగా కంపారిటివ్లీ చూసుకుంటే ఇప్పుడు ప్రేరణ వెళ్ళిపోయినా, నబీల్ వెళ్ళిపోయినా పెద్ద ఫరక్ ఏమీ పడదేమో కంపారిటివ్లీ. వీళ్ళ ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతే, పృథ్వీ అండ్ యష్మిలో ఒకరు వెళ్ళిపోతే. ఎందుకంటే షో మీద వీళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది అంత నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్. ఏ బీభత్సమైన నెగిటివిటీ ఎప్పటికప్పుడు ఈ వారం వెళ్ళిపోతారేమో అంటూ ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటే ఆ వారం ఎంతకీ రాదు, ఎన్ని రోజులైనా రాదు, ఇంకేంట్రా బాబు ఎందుకు ఇంతగానో బిగ్ బాస్ కాపాడాలని ట్రై చేస్తున్నారు. మేము అసలు ప్రతిసారి వీళ్ళు ఎన్నిసార్లు నామినేషన్స్లోకి వచ్చినా కూడా ఎన్నిసార్లు అయినా కూడా వీళ్ళు కంటిన్యూస్లీ డేంజర్ జోన్లోనే ఉంటున్నారు. ఒకసారైనా ఆడియన్స్ లవ్ తీసుకొని ఓటింగ్ పెరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యష్మికి కానీ పృథ్వీకి కానీ అరే పాజిటివ్ ఉన్నారేమో అని అనిపిస్తారు. ఇమీడియట్గా ఆ రోజు ఏదో ఒకటి లొల్లి జరుగుతుంది, కాంట్రవర్సీ జరుగుతుంది, గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టుగా అర్థమవుతుంది, చాటుగా మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక నెగిటివ్ పాయింట్ కంటిన్యూస్గా అటు యష్మి గురించి కానీ పృథ్వీ గురించి కానీ తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా ఓటింగ్ అనేది పెరిగిన సందర్భాలు అయితే లేవు. నామినేషన్స్కి వస్తున్నారు అండ్ వీళ్ళు మాటికి ఇలాంటి బీభత్సమైన కాంట్రవర్షియల్ కంటెంట్ అనేది ఇస్తున్నారు. కాబట్టి కంటెంట్ కోసం, సీజన్ని కాపాడుకోవడం కోసం బిగ్ బాస్ కూడా వీళ్ళని ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ హౌస్లో ఉంచుతూనే ఉన్నారన్నమాట. సో ఈ రేంజ్లో ఉంచుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు బీభత్సంగా ఓటింగ్ వచ్చేస్తుంది, ఇన్నిసార్లు నామినేషన్స్లోకి వచ్చినా ఎవర్రా సేవ్ అయింది, మేము చాలా పెద్ద హీరోరంలా అనే ఫీలింగ్లో ముఖ్యంగా పృథ్వీ అయితే అలాగే అనుకుంటున్నాడు. నేను ఎన్నిసార్లు నామినేషన్స్లోకి వచ్చినా కూడా ఆడియన్స్ నన్ను సేవ్ చేస్తుని చూసినావా ఏమనుకున్నావు అని. కానీ ఆయన ఎందుకు సేవ్ చేస్తున్నారు ఏంటి అనేది బయటికి వెళ్ళినాక ఆబ్వియస్లీ అబ్బాయికి అర్థమవుతుంది. ఫ్యామిలీ వీక్లో క్లియర్గా ఆయనకి మెసేజ్ వచ్చినట్టే కదా. ఒక్కరంటే ఒక్కరు కూడా పృథ్వీని ఇప్పుడు ఆ టోటల్ టాప్ 5 కంటెస్టెంట్స్లో ఫ్యామిలీ ఎపిసోడ్, వీకెండ్లో ఎపిసోడ్లో ఎంతమంది పెట్టారు పృథ్వీని? అసలు ఒకే ఒక్కరు పెట్టారు, మిగతా ఏ ఒక్కరు కన్సిడర్ చేయలేదు. ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఇప్పుడు యష్మి వాళ్ళు క్లోజ్ వాళ్ళే కదా. యష్మికి కానీ, విష్ణుప్రియకి కానీ, నిఖిల్కి కానీ ఇలాంటి వాళ్ళందరూ క్లోజ్ వాళ్ళే కదా. వాళ్ళెవరు పృథ్వీని కన్సిడర్ చేయకపోవడానికి, అందరూ కన్సిడర్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటారు? ఎందుకంటే ఆబ్వియస్లీ బయట సినారియో అలాగే ఉంది కాబట్టి, బయట సినారియోకి ఆపోజిట్గా వెళ్తే మళ్ళీ లేనిపోయిన నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇలా వెళ్ళారనమాట. ఒక్క పృథ్వీ వాళ్ళ బ్రదర్ మాత్రమే మరీ ఓవర్గా ఆలోచించి గౌతమ్ని కనీసం టాప్ 5లో కూడా పెట్టకుండా యాటిట్యూడ్ చూపించాడు. మరి రియాలిటీకి వాళ్ళ అన్నయ్య కోసం ఆయన ఇచ్చిన పెట్టిన టాప్ 5కి సంబంధం ఏముందా? ఇంట్లో వాళ్ళకి రియాలిటీ తెలిసేలాగా చేయాలి, కానీ వీళ్ళ ఈగోలోకి పోతే ఎలా ఉంటుంది? ఏం వర్కౌట్ అవ్వదు అది. సో అలా వీళ్ళిద్దరిలోనే ఇంకా ఆల్మోస్ట్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయినట్టుగా. ఓటింగ్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గానే పడుతుంది అన్నమాట, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. 9-10% అక్కడక్కడే ఇద్దరికి ఉందన్నమాట. సో ఎక్కువ శాతం వీళ్ళిద్దరిలోనే, ఎక్కువ శాతం కాదు కంప్లీట్గా వీళ్ళిద్దరి మధ్య ఉంది. ప్రేరణ కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నట్టుగానే తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 3-4% డిఫరెన్స్తో అయితే ప్రేరణ ఉంది వీళ్ళకంటే ఎక్కువ ఓటింగ్తో. సో అలా అనిపిస్తుంటే, అండ్ ఫైనల్గా చూసుకుంటే మన కమ్యూనిటీ ట్యాబ్ పోల్ దాంట్లో ఓట్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వేయండి మాస్టరు. 84,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు మన ఛానల్ కమ్యూనిటీ పోల్లో. అందులో ఒక్క నిఖిల్కి మాత్రమే 45% వచ్చింది. నా దాంట్లో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నిఖిల్కి పెద్దగా ఓటర్ నెంబర్ ఆఫ్ వాళ్ళు అనేవాళ్ళు గౌతమ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి గౌతమ్ నిఖిల్ పెట్టినప్పుడు ఎప్పుడు చూసినా కూడా గౌతమ్కి మ్యాక్సిమం ఓట్లు వచ్చేవి. కోర్స్ ఇప్పుడు గౌతమ్ ఏదైతే ఈ
మన జైల్ నామినేషన్స్ దగ్గర నుంచి హైప్ అనేది పెరిగింది కాబట్టి అప్పటి నుంచి కూడా గౌతమ్కి మ్యాక్సిమం ఓట్లు అనేవి పడేవి, నిఖిల్కి పెద్దగా పడేవి కాదు. కానీ ఈసారి అయితే గౌతమ్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల మరి ఏంటో కానీ నిఖిల్కి అయితే బాగానే 45% ఓట్స్ అనేవి పడ్డాయి అన్నమాట. ఓటింగ్ బాగానే జరిగింది ఈసారి. సో అండ్ నిఖిల్లో ఒక ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే తనకి గ్రూప్ గేమ్ వద్దు 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 అని అదే పనిగా వచ్చి నామినేట్ చేశారు కాబట్టి, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి చెప్పారు కాబట్టి ఎంతో కొంత కంప్లీట్గా మానేశారు అని చెప్పే పరిస్థితి లేకపోయినా కూడా ఎంతో కొంత కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. కొంచెం వేరే వాళ్ళ సైడ్ కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ ఇందాక రిలీజ్ అయిన ప్రోమోలో మనం చూసాం కదా, రోహిణికి తను సపోర్ట్ చేస్తూ విష్ణుకి అగెయిన్స్ట్గా వెళ్ళడం. విష్ణు ఏంటి, నేను హౌస్లో ఎందుకు సర్వైవ్ అవుతున్నానో ఇన్ని రోజులు నీకు తెలుసు అన్నట్టుగా ఇంతకుముందు నా మీద నువ్వు కమెంట్ వేసావు కదా అంటే, నువ్వు నామినేషన్స్లో సేవ్ అవుతున్నావని నేను అన్నాను, నేనెప్పుడు అన్నాను అంటూ రోహిణి అంటే ఇమీడియట్గా పక్కన నిఖిల్ కూడా రోహిణికే సపోర్ట్ చేస్తూ అవును తనెప్పుడు అన్నది అన్నట్టుగా తను కూడా ఎక్స్ప్రెషన్ అయితే పెట్టాడు అన్నమాట. సో ఇట్స్ క్లియర్ దట్ నిఖిల్ అక్కడ రోహిణి వైపే సపోర్ట్ ఉన్నాడు. లెక్క ప్రకారంగా ఆయన విష్ణుకి, యష్మికి వీళ్ళందరికీ క్లోజ్ అయినా కూడా ఎందుకు అలా ఉన్నాడు అంటే ఇట్ ఈస్ క్లియర్ దట్ తను అన్నెసరీ గేమ్ ప్లేలో, అన్నెసరీ గ్రూప్ గేమ్లో ఇన్వాల్వ్ అవ్వద్దన్న ఉద్దేశంతోనే ఇలాంటి ఒక డెసిషన్ అనేది తీసుకుంటూ సోలోగా ఆడడానికి అయితే ట్రై చేస్తున్నాడు. తను ఎంతో కొంత ఆ మార్పు అనేది మొదలైంది కదా, ఇప్పుడు మార్పు మొదలైంది. ఇంకొన్ని రోజులు గడుస్తూ ఉంటే ఆబ్వియస్లీ క్లియర్ చేంజ్ అని తెలిసిపోయి నిఖిల్కి ఆ ఉన్న మచ్చ కూడా పోయి ఇంకా కొంచెం తెల్లటి తెలుపులాగా బయటికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఈ గ్రూప్ గేమ్ ఈ వారంకి సంబంధించి వీళ్ళలో ఒకరు వెళ్ళిపోతారు కాబట్టి, ఆబ్వియస్లీ వెళ్ళిపోతున్నారు కాబట్టి, సో ఇంకా గ్రూప్ గేమ్ అంటే ఒక్కొక్కరికి భయం మొదలై తద్వారా కంప్లీట్గా పక్కన పెట్టేస్తారేమో అనుకుంటున్నాను అనమాట. నిఖిల్ ఫస్ట్ పక్కన పెట్టడానికి క్లియర్గా ఉన్నాడు. బేసిక్గా డేంజర్ జోన్లో ఉన్న యష్మి అండ్ పృథ్వీలో ఎంతో కొంత యష్మి కొంచెం ట్రై చేస్తుంది గ్రూప్ గేమ్గా ఉండొద్దు, ఆ ట్యాగ్ పడొద్దు అని. బట్ పృథ్వీ మాత్రం ఏమన్నా పీక్కొనరు బాబు, నేనైతే గ్రూప్ గేమ్ ఆడతా అంటూ క్లియర్గా ఆయన అదే పందాతో వెళ్తుంటే బిగ్ బాస్ ఆబ్వియస్లీ గ్రూప్ గేమ్ వద్దురా బాబు అని ఆయన చెప్తూ వైల్డ్ కార్డ్స్ ద్వారా చెప్పించి ఎలిమినేటర్ కంటెస్టెంట్స్ని మళ్ళీ తీసుకొచ్చి నామినేట్ చెప్పించి ఇన్నిసార్లు చెప్పించినా కూడా మారకపోతే పృథ్వీని డౌట్ లేకుండా ఈ వారం బయటికి పంపించేసే అవకాశమే బిగ్ బాస్కి కూడా ఉందన్నమాట. సో పృథ్వీని పంపించేస్తే డౌట్ లేకుండా గ్రూప్ గేమ్ ఎక్కువ శాతం ఆగిపోయే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే యష్మి, నిఖిల్, ప్రేరణ వీళ్ళు ముగ్గురు ట్రై చేస్తున్నారు గ్రూప్గా ఉండొద్దు, కొంచెం మేనేజ్ చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తున్నారు. కాబట్టి పృథ్వీ వెళ్ళిపోతే ఆ భయం అనేది క్లియర్గా పట్టుకుంటుంది కాబట్టి కొంచెం గ్రూప్ గేమ్ ఆపే అవకాశం ఉంటుంది. లేదు ఇలాగే ఆడతామంటే ఇంకా వాళ్ళకే నష్టం అనమాట. అండ్ ఫైనలీ నబీల్కి సెకండ్ పొజిషన్లో 30% పడ్డాయి మన ఛానల్లో పోల్లో, కమ్యూనిటీ ట్యాబ్లో 45-30. ప్రేరణకి 14% దాకా ఉంటే ఫైనల్లో వీళ్ళిద్దరికి యష్మి అండ్ పృథ్వీకి 10% ఈచ్ అన్నట్టుగా ఓటింగ్ అనేది రిజిస్టర్ అయింది. వాళ్ళిద్దరికి కలిపి 10% మన పోల్లో అలా ఉంది. సో ఓటింగ్ అనేది బాగానే ఏ పోల్లో చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ యావరేజెస్తోనే ఉన్నాయి. మోస్ట్లీ అయితే యష్మి అండ్ పృథ్వీకి కంప్లీట్లీ దారుణమైన డిజాస్ట్రస్ ఓటింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. రేపు మార్నింగ్ క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్తో ఇంకా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మన కమ్యూనిటీలో ఓట్ వేయని వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి వేయండి, మనకి ఇంకా కొంచెం క్లియర్గా తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే. ఆల్రెడీ 84,000 మంది నేను చూసే టైంకి అయితే పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఆ కమ్యూనిటీ ట్యాబ్ పోల్ అనేది కింద కమెంట్లో ఫస్ట్ లింక్గా పెడుతున్నాను, చూసేయండి. బాయ్.